హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి మరొక బ్యూటిఫుల్ మార్నింగ్ కి మన లైఫ్ లో వెల్కమ్ చెప్దామా? ఏంటి బ్యూటిఫుల్ మార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా? అలాగే వీడియోలో కదా చెప్పేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదండి, మనం ఈ రోజు ప్రాక్టికల్ గానే మాట్లాడుకుందాము. ఎవ్రీ డే మన కోసం మనం వెల్కమ్ చెప్పాలండి. ఎందుకంటే డే కూడా మనకి వెల్కమ్ చెప్తున్నది కదా. సరికొత్త ఆలోచనలు, అలాగే సరికొత్త పనులు, ఇవన్నీ కూడా మనం స్వాగతం చెప్పుకోవాలన్నమాట. సో అవన్నీ అవ్వాలంటే మన రొటీన్ అనేది ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. మన మైండ్ అనేది చాలా ఫ్రెష్ గా ఉండాలి, మనం చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే లాస్ట్ నేను పోస్ట్ చేసిన వ్లాగ్ కి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. అస్సలు కడుపు నిండిపోయింది, మాటలో చెప్పడానికి లేదు. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేసాం కదా. ఎర్లీ మార్నింగ్ అండి పూజ అంతా పూర్తి చేసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ కి నేను ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తానన్నమాట. అప్పుడైతే నా మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. సో మీరు కూడా మీ మైండ్ కి ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంచుకోండి. ఎందుకంటే మనం కూడా చెప్పాలంటే ఒక్కొక్కప్పుడు డాడీ కూతురులమే ఏమంటారు, కొడుకంటే అమ్మకిష్టం, కూతురంటే నాన్నకి చాలా గారాభం. అలాంటిది మనం అలిగిసి మనం ఏ పని ఇంట్లో చెయ్యకుండా అలాగే ఎలాగ పెద్ద అయిపోయి పెళ్లి ఎలాగైపోయిందో అస్సలు క్షణంలోనే జరిగిపోయిందని చెప్పేసి అనుకోవాలి కదండి. ఏంటమ్మా కాకరకాయ కూర నాకు అస్సలు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా, వెరైటీ ఏదో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పిల్లలు. అలాగే స్కూల్ నుంచి వచ్చిన గాని ఏంటమ్మా రోజు ఒకేలాంటి స్నాక్సా, కొన్ని వెరైటీలు చేసుకోవచ్చు కదమ్మా, హ్యాపీగా బాగుంటుంది, వైట్ సాస్ పాస్తా చేయొచ్చు కదమ్మా, ఏమైనా చైనీస్ చేయొచ్చు కదమ్మా అని చెప్పేసి పిల్లలు ఆర్డర్ పెట్టడం. ఎప్పుడు నువ్వు రొటీన్ గా చేస్తుంటావు కదా కర్రీస్, అవన్నీ కాకుండా అల్లప్పుడు చేసో చూడు సాంబార్, అది చేసి పెట్టి క్యారేజ్ లో. ఈ రోజు కొత్తగా కొలీగ్స్ వస్తున్నారు, వాళ్ళకైతే నేను తినిపిస్తానన్నమాట. అద్దరిపోవాలి అని చెప్పేసి హస్బెండ్ ఆర్డర్ పెట్టడం. అలాగే అత్తయ్యకి మావయ్యకి టైంకి తిండి మందులు ఇవన్నీ కూడా మనం అంది పెట్టాలి కదండి. మరి ఇవన్నీ కూడా మనం రన్ చేయాలంటే మనం ఎలాగుండాలండి, హ్యాపీగా ఉండాలి, మైండ్ కాస్త ఫ్రెష్ గా ఉండాలన్నమాట. అయితే రీసెంట్ గానండి మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతుంటే నేను వెళ్ళాను. అక్కడ వచ్చే పేరెంట్స్ కి అయితే వాళ్ళతో నేను అంటే త్వరగా కలిసిపోతాను అనమాట. ఎవరితో అయినా కూడా నేను మాటలతోటే కలిసిపోతానండి. అయితే ఒక ఆవిడ, ఆ మేడం చాలా మంచి ఆవిడ, అన్ని రొటీన్స్ ఇవన్నీ వాళ్ళ తలక రెసిపీస్ ఇవన్నీ నేను కనుక్కున్నాను అనమాట. అయితే ఆవిడ అంటుంది, ఎర్లీ మార్నింగ్ నేను 3 గంటలకే నేను నిద్ర లేచిపోతానని చెప్పేసి. అంత బేసిక్ గా నేను 4 గంటలకి లేస్తానండి. అయితే 3కి లేచి ఏం చేస్తారు మేడం అంటే, అలా కాదు, ఏదో చెయ్యాలని కాదు, నాకు చాలా టెన్షన్స్ అమ్మా, నాకు రాత్రి నిద్ర పట్టదు అని చెప్పేసి ఆ మేడం అన్నారనమాట. అయితే ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి, నిద్ర పడితే మనసు కాస్త కుదుట పడుతుందంట, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదంట. ఇది ఒక పాట తలక సెంటెన్స్ అండి, మోగ మనసుల సినిమాలో. ఎంత మీనింగ్ఫుల్ లైన్స్ అండి, మీరు ఒక్కసారి విన్నారంటే చాలా నేర్చుకోవచ్చు అనమాట. మనం పాటలో కూడా చాలా నేర్చుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ అనుకుంటాం అనుకోండి, మన ఒళ్ళంతా మిషనరీ అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఇవాళ రేపు కంప్యూటర్ లాంగ్వేజ్ లో మనకి ఏవైనా మెమరీస్ ఫుల్ అయిపోయి ఉన్నాయనుకోండి, అవి డిలీట్ చేస్తేనే ఏవైనా మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. ఏమంటారు, ఇవాళ రేపు పిల్లలకి అది భలే అర్థం అవుతుందండి. లేదు, మీరు మనసు కాస్త సునీతంగా ఉంటుంది, మిషనరీ కాదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి. ఇప్పుడు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏ సీజన్ నడుస్తున్నదండి, స్ప్రింగ్ సీజన్ కదా. చెట్లో ఉన్న ఆకులన్నీ రాలిపోతాయండి, పండిపోయిన ఆకులన్నీ రాలిపోతేనే కొత్త ఆకులు వస్తాయన్నమాట. కాబట్టి మన బొరులో కూడా డస్ట్ అంతా తీసేయాలి, డస్ట్బిన్ లో పడేయాలి. మరి డస్ట్బిన్లు ఎందుకు ఉన్నాయండి? అలాగైతేనే మనకి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, అలాగనే ఆరోగ్యం బాగుంటే మన ఇల్లు కూడా బాగుంటుందండి. సో కట్ చేస్తే ఈ రోజైతే నాకు చాలా పనులున్నాయండి, అది ముందుకి మీతో షేర్ చేస్తాను. ఈ రోజు మార్నింగ్ అయితే ఎటువంటి రెసిపీస్ ఏంటి నేను చెయ్యట్లేదండి. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఒక చోట ఒక ప్లేస్ ఇచ్చారనమాట, 1.5 సెంట్ అనమాట. అక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చు. సో అది ఈ రోజు రిజిస్ట్రేషన్ కాబోతున్నది. సో నేను గబగబా అందుకే రెడీ అయిపోయానండి. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాఫీ పడిపోవాలండి మనకి, లేకపోతే అంటే అలవాటు అయిపోయింది, మరి ఏంటి కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా కొనుక్కునేనా నేను తాగిస్తానండి, నాకు ఆ సిగ్గు అయితే అస్సలు లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాల ప్యాకెట్ కడిగేసానండి. ఇది మనకి కరోనా టైం నుంచి ఈ అలవాటు ఉండిపోయింది. అండ్ ఇంకొకటి అండి, మన పాల ప్యాకెట్ కట్ చేసినప్పుడు అండి ఇలా చిన్న ముక్క కట్ చేసి పారేయకుండా దానికి అటాచ్ అయి ఉండాలంట. ఎందుకంటే ఆవులు వీళ్ళందరూ తింటారు కదా, ఆ ప్యాకెట్స్ ఆ చిన్న చిన్న ముక్కలు కూడా తినిస్తారేమో అని చెప్పేసి ఇది వేరేగా మనం పారేయాలని చెప్పేసి. ఇదైతే రీసెంట్ గా కాదు, కొన్ని రోజులై నేను ఇది పాటిస్తున్నానండి. సో
సో ఇక్కడ కట్ చేస్తే పొయ్యి దగ్గర ఎలాగో కడుక్కున్నాను కాబట్టి చిన్నగా ముగ్గు వేసేసానండి. అండ్ వంట కూడా నేను గబగబా తెంపేశానండి. చెప్పాను కదా చాలా దూరం వెళ్ళాలి. సో ఈ ప్లేస్ కి అయితే రాని వచ్చేసానండి. ఈ ప్లేస్ లోనండి చాలా దూరం వరకు ఒక ఇల్లు వాకిలి ఏంటి లేదు. మేమంటే నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. ఆటో చార్జెస్ అంతా సేవ్ చేసుకుని. కానీ ఇలాంటి పొలాలు ఇవన్నీ చూస్తే నాకైతే భలే ఇష్టం అండి. ఇక్కడ ఇంకా పంట ఏమైనా ఉండుంటే గ్రీనరీగా కనబడి ఉన్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే అవి ఏంటి లేవు. చూడండి సుదూరంగా చూసారంటే ఏంటి లేదు. ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేసి కొంత దూరం అంటే ఆటో అతనికి ఫోన్ చేస్తే అతను మాకు దింపేసి వెళ్ళిపోయారనమాట. అండ్ మళ్ళీ అతనికి కాల్ చేస్తే వస్తున్నానని చెప్పేసి అంటే ఎలాగో నలుగురం కలిసి ఉన్నాం కదా అలా కబుర్లు ఆడుకుంటూ ఇలా నేను చిన్నగా వీడియో షూట్ చేసుకుంటూ అక్కడ పాట కూడా నేను పాడేస్తుండాలి బయటికి. సో అలా పాట పాడుకుంటూ చిన్నగా షూట్ చేసుకుంటూ కొంత దూరం నడిచి వచ్చేకనండి ఆటో అతను అయితే వచ్చేసారనమాట. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. అంటే గాలి బాగానే వేస్తుండాలండి. బట్టలన్నీ నేను ఉతికాను, ఇప్పుడైతే అన్ని తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే బట్టలన్నీ సెపరేట్ చేస్తున్నానండి. కొన్ని ఐరన్ చేయాలండి, కొన్ని అయితే డైలీ యూజ్ బట్టలు అనమాట. నావి అమ్మాయిది డైలీ యూజ్ బట్టలు అయితే ఐరన్ చేయను, మగవాళ్ళు ఎలాగో చేస్తాను. అండ్ మాదేంటంటే అప్పుడప్పుడు చేస్తాను అనమాట, మంచి బట్టలు ఏమైనా ఉంటే. ఇప్పుడైతే వీడియో కోసం నేను కొన్ని డ్రెస్సెస్ ఇవన్నీ తీసేస్తున్నానండి. అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఉతికేసి మళ్ళీ సర్దిస్తానమాట. మా ఇంటి దగ్గర రైల్వే ట్రాక్ ఉందని చెప్పాను కదా, వెల్తురులోని మీకు ఒకసారి అలా ట్రైన్ వ్యూ చూపిస్తానని చెప్పేసి వచ్చానండి. కానీ రెండూను గూడ్సే వెళ్ళాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ప్లే గ్రౌండ్ లోన ఇప్పుడు కోడిలు కుక్కలు ఆడుకుంటున్నాయండి. మా చిన్నప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటేనా విచ్చలవిడిగా ఆడేసేదాన్ని. అంటే గ్రౌండ్ ఉండేది కొంచెం దూరం వెళ్ళేకనండి. స్కూల్ నుంచి వచ్చేసి బ్యాగ్ అలా పడేసిన తర్వాతనండి, బ్యాగ్ కాదు నేనైతే ఒక చిన్న పెట్టి పట్టుకెళ్లేదాన్ని. ఆ చింకి పుస్తకాలు రెండు ఎవరైనా దొంగలాడిస్తారేమో అని చిన్న తాళం కూడా వేసేసేదానండి, నవ్వుకోవద్దు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాతనండి అమ్మ అయితే తరవని అన్నం చక్కగా కలిపేసి పెట్టేసేది. ఏ వంకాయ వేపుడో లేకపోతే టమాటా వేపుడో ఎంచుకోవడాలు అవేంటి లేవు. తినేసిన తర్వాతనండి శుభ్రంగా తిన్నదరిగిందాకా ఆడుకొని చీకటి పడుతుంటే ఇంటికి వచ్చేసేవారు అనమాట. సో ఇప్పుడైతే పిల్లలు ఆడుకోవడం చాలా తగ్గిపోయిందండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి చీకటి అయిపోతున్నది. సో కట్ చేస్తే ఇప్పుడైతే ఇల్లు గుమ్మలని తుడిచేసుకుంటున్నానండి. ఇలాగ సాయంత్రం కూడా మనం ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. చెప్పాలంటే తొక్కులు ధూళి ఎక్కువ ఏంటి ఉండకపోయినా కూడా ఒక్కసారి ఇల్లంతా అలా తుడిచేయండి. ఏంటి తుడిచిన ఇల్లు చూస్తే నీట్ గా కనబడితే మనకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలాగే మీకు స్నానం చేసే అలవాటు ఉందా, చేసేయండి. లేదు స్నానం చేస్తే పడట్లేదంటే హాయిగా చల్లటి నీళ్ళు మొహం కడుక్కోండి, చాలా ఫ్రెష్ గా అయితే ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ చూడండి అమ్మ అయితే ప్రశాంతంగా ఇన్స్టాగ్రామ్ అయితే చూసుకుంటున్నది. మరి నేను వచ్చేసి నా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి. ఇలాగా నేను ఫ్రీ టైంలోని అంటే నేను వీడియో కోసం అని చెప్పేసి ఏ రెసిపీలు చేయనండి, మా ఇంట్లో చేసే రెసిపీలే నేను వీడియో షూట్ చేస్తాను. అమ్మో నా సామాన్లు మళ్ళీ పాడైపోతాయి కదా, అనవసరంగా వండేసి వీడియో కోసం అయితే నేను చేయనండి. ఇదిగోండి ఇదైతే అవసరమైన రెసిపీ కాబట్టి షూట్ చేశాను. మేబీ బ్యాచిలర్స్ కి ఇవన్నీ కూడా పనికొస్తాయి. ఇలా షూట్ చేసిన వీడియోలన్నీ కూడానండి నేను వారంలో 2 రోజులు పోస్ట్ చేస్తానండి. సో కట్ చేస్తే ఇప్పుడు మీతో మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఏంటో తెలుసా, అల్లం పచ్చడండి. ఈ రోజు నైట్ డిన్నర్ లోకి వచ్చేసి గిన్నె ఇడ్లీ పెట్టబోతున్నాను. దానికి 3 రకాల చట్నీలు అయితే ఈ రోజు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనండి పోపు దినుసులు మిగతావి ఎలాగంటే రెడ్ చిల్లీ, మినపప్పు, శనగపప్పు, అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్న తర్వాతనండి రెడ్ చిల్లీ కొంచెం ఎక్కువే వేయండి. మనకి అల్లం పచ్చడి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొంచెం చింతపండు కూడా వేసిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసి నేను అల్లం ముక్కలు వేసాను. అంతేనండి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టినప్పుడైతే నేను కొంచెం అంటే మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసానండి. ఏంటి మనకి అల్లం పచ్చడి మన కొన్న వాటిల కంటే ఇంకా రుచికరంగా రావాలంటే ఒకటే సీక్రెట్ అండి, కొంచెం బెల్లం యాడ్ చేయండి. మీకు స్వీట్నెస్ నచ్చదు అని అంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఒకసారి యాడ్ చేశారంటేనండి ఇదిగోండి 1 స్పూన్ వరకు కొంచెం బెల్లం యాడ్. ఎందుకంటే మనకి అల్లం అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఆ ఘాటుకి ఈ చింతపండు పులుపు అలాగే బెల్లం తలక స్వీట్నెస్ కలిపిస్తే మనకి అద్దిరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ అల్లం పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అల్లం పచ్చడి అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు నేను టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేయబోతున్నాను. దీంట్లో అయితే నాకు మోయే అయిపోయిందండి. ఏంటో చెప్పిదా, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని
పోపు దినుసులు అన్ని యాడ్ చేసుకున్నానండి. కానీ అది అంటే మన వీడియో ఆన్ చేయలేదు, తర్వాత చూసుకున్నాను అనమాట. అండ్ తర్వాత టమాటా కొత్తిమీర కూడా నేను యాడ్ చేసి ఫ్రై చేశాను. అండ్ చింతపండు కూడా వేసానండి. ఈ రెసిపీ ఫుల్ గా అయితే మరొకసారి షేర్ చేస్తాను. మటుకు రెసిపీ చాలా టేస్టీగా వచ్చిందండి, చెప్తే నమ్మరు. ఏంటంటే మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, అలాగే రెడ్ చిల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా అండ్ కొత్తిమీర కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత అండి కొంచెం చింతపండు తగ్గించి వేయండి. టమాటాలు ఎలాగో మనకి పుల్లగా ఉంటాయి కదా. సో ఇది చల్లారిన తర్వాతనండి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ మనం రెగ్యులర్ గా చేస్తుంటాం, కానీ హోటల్ స్టైల్ రావాలంటే చిన్న సీక్రెట్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి కోర్ చేసేసానండి. అలాగే చట్నీ పప్పు, మన పుట్నాల పప్పు ఉంది కదా, ఇంతవరకు కామనేనండి. తగినంత సాల్ట్ వేసేయండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క, అలాగే గ్రీన్ చిల్లీ మన టేస్ట్కి సరిపడా. అల్లం ముక్క ఈ చట్నీ తలక ఫ్లేవర్ అయితే రెట్టింపు చేసేస్తుందండి. నమ్మండి, ఒకసారి ట్రై చేయండి, సరేనా. అలాగే చట్నీలోనండి ఎక్కువ నీళ్లు యాడ్ చేయకండి, కొంచెం గట్టిగానే ఉంచండి. అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేయండి. అలా చట్నీ తింటుంటే వేయించిన జీలకర్ర పంటి కిందకు వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే చట్నీలు అన్నీ అయిపోయి కదండి, ఒక 2 ప్లేట్లు ఇడ్లీలు అయితే పెడుతున్నాను అనమాట. అరిటాకుండే చాలా టేస్టీగా వచ్చిందండి అరిటాకులు ఇలా వండుకుంటే. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వాల్యుబుల్ కామెంట్ కోసం అయితే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.